నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ప్రతిపక్షాలు, పార్లమెంటు చట్టాలంటే లెక్కలేదన్నారు. అనంతరం కూల్చివేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. నిజంగా అక్రమంగా కట్టిందైతే అదొక్కటే కాదు, అనేకం ఉంటాయని, కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని అన్నారు. పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి, జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలను అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి, జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేత్తూ ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ చూసేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తూ ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను